హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఘోర ఓటమి అయితే చవి చూసింది కూడా తెలిసిందే. అయితే ఓటమితోనే ముంబై ఇండియన్స్ అయితే ప్లే ఆఫ్కు వెళ్ళే అవకాశాలు అయితే చాలా తక్కువ అయిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా, ఎలా వెళ్ళొచ్చు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ వచ్చేసరికి ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిందని చెప్పుకోవచ్చు. 8 మ్యాచ్లో 3 మ్యాచ్లు గెలవగా 5 మ్యాచ్లో దారుణంగా ఓడిపోవడం చెప్పుకోవచ్చు. నిన్న రాజస్థాన్తో జరిగిన ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు అయితే సంక్లిష్టం చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ చేరాలంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ముంబై ఇండియన్స్ ముందు మాత్రమైతే ఒకే ఒక ఆప్షన్ ఉండడం జరిగింది. ఈ ఆప్షన్లో మాత్రం ఏమాత్రం అటు ఇటు అయినా కానీ ప్లే ఆఫ్ నుంచి అయితే ముంబై ఇండియన్స్ అవుట్ అయ్యే ప్రమాదం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్లు ఆడిందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా 6 మ్యాచ్లు ఆడాల్సి ఉంది ముంబై ఇండియన్స్ మాత్రం. అయితే 6 మ్యాచ్లు 6 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి అని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ 6 మ్యాచ్లో ఒక మ్యాచ్ ఓడిపోతే మాత్రమైతే మెరుగైన రన్ రేటు ఉంటే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మెరుగైన రన్ రేటు ఉన్నా కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్లే ఆఫ్ చేరడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు. మిగిలిన 6 మ్యాచ్లో ఖచ్చితంగా ముంబై మంచిగా భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక నుంచి ముంబై ఆడబోయే ప్రతి మ్యాచ్ కూడా ఫైనల్ మ్యాచ్ లాగానే తీసుకోవాలి. ఎందుకంటే ఒక మ్యాచ్ ఓడిపోయినా కానీ ప్లే ఆఫ్ నుంచి అయితే ముంబై అవుట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండడం జరిగింది. ప్రజెంట్ ముంబై ఇండియన్స్ వచ్చేసరికి పాయింట్ టేబుల్లో చూసుకుంటే 7వ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 పాయింట్లతో ఉండడం జరిగింది. మిగిలిన 6 మ్యాచ్లకు వెళ్తే 12 పాయింట్లు అవుతాయి. 12 పాయింట్లతో ప్లస్ ఈ 6 పాయింట్లు మొత్తం కలిసి 18 పాయింట్లతో ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఒక్క మ్యాచ్ ఓడిపోయిన 16 పాయింట్లతో అంటే ప్లే ఆఫ్ చేరడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ప్లే ఆఫ్ చేరాలంటే మినిమం 18 పాయింట్లు ఉంటేనే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నట్లుగా అయితే ఐపీఎల్ రికార్డ్స్ అయితే చెప్పడం జరుగుతుంది. 16 పాయింట్లు ఉన్నా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. 14 పాయింట్లు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. ఏదైనా అద్భుతం జరిగితేనే అలా అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెరుగైన రన్ రేట్ అయితే మెయింటైన్ చేసుకుంటేనే అది బాగుంటుంది అనేది ముంబై ఇండియన్స్కి అయితే కలిసి వచ్చే అంశం అని. ముంబై ఇండియన్స్ తదుపరి ఆడబోయే మ్యాచ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ తోని 2 మ్యాచ్లు ఉండడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్ తోని ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్ తోని ఒకటి, కేకేఆర్ తో 2 మ్యాచ్లు ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మంచి పెద్ద జట్లతోనే ఉండడం జరిగింది. లక్నో సూపర్ జాయింట్తో ఆడడం అంటే చాలా కష్టం. వాళ్ళైతే ప్రజెంట్ ఫామ్ అయితే చాలా బాగుంది. సన్ రైజర్స్ హైదరాబాద్తోనూ కష్టమే, కేకేఆర్తోనూ కష్టమే, ఢిల్లీ క్యాపిటల్తోనూ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే ముంబై ఇండియన్స్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 6 మ్యాచ్లో 3 మ్యాచ్లు వచ్చేసరికి హోమ్ గ్రౌండ్లోనే జరగనున్నాయి. కొద్దిగా ముంబై ఇండియన్స్కి అయితే కొంచెం అడ్వాంటేజ్గా అయితే ఉండనుంది. మరి అడ్వాంటేజ్ను ఉపయోగించుకొని ముంబై ఇండియన్ ప్లే ఆఫ్ చేరుతుందా లేకపోతే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అవుతుందా అనేది అయితే మరికొద్ది 2-3 మ్యాచ్లు అయితే మనకు తెలిసిపోతుంది. ముంబై ప్లే ఆఫ్ చేరుతుందా లేదా అనేది అయితే ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్ ప్లే ఆఫ్ చేరుతుందా లేదా అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.